స్టెఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు వారు తెలిపారు. దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పారా స్పోర్ట్స్ ను జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం హర్షించదగ్గ విషయమని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు అనేటువంటి కమిటీ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 300 నుంచి 400 మంది విభిన్న ప్రతిభావంతులను గుర్తించి వాళ్లకు జిల్లా స్థాయిలో పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు పత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత మొదటి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు 8వ తరగతి మొదలుకొని పీజీ వరకు చదువుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతులు ఒక బదిలీలు తప్ప, అంటే మాట రాని చెవులు వినిపించని వారు తప్ప మిగతా అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా ఈ స్పోర్ట్స్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కర్నూలు జిల్లాలోని ప్రతి గ్రామం నుండి చదువుతున్నటువంటి 8వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ నెల 20వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించేటువంటి పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్లో పాల్గొని రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్కి అర్హులుగా పొంది మీ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో కూడా ప్రదర్శించి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో మీరు రాణించగలిగితే అంతర్జాతీయ స్థాయిలో 1, 2, 3 బహుమతులు తీసుకురాగలిగితే మొదటి బహుమతికి 7 కోట్లు, రెండో బహుమతికి 5 కోట్లు, మూడో బహుమతికి 3 కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు కూడా సద్వినియోగం చేసుకొని రేపు ఈ నెల 20వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో జరిగేటువంటి ఈవెంట్స్లో ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు పాల్గొని మీ ప్రతిభను చాటుకొని మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ఇతరులతో సమానంగా గుర్తించి మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు పొంది మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.